సొసైటీ ఎలాంటిదంటే తోడేళ్ళ సొసైటీ. తోడేళ్ళు ఉన్నాయంటే సమాజంలో తోడేళ్ళు ఉన్నాయి, మృగాలు ఉన్నాయి. ప్రమాదకరమైన భయంకరమైన చీల్చేసి చెండాడేసే మన జీవితాన్ని నిలువెల్లా నవ్వులు పాలు చేసేసే తోడేళ్ళు ఉన్నాయి. తోడేళ్ళు అంటే తోడేళ్ళు కాదు, ఆ రోజున్న టెర్మినాలజీని ప్రభు ఉపయోగించుకొని బాగా వినాలి. ఆ రోజున్న మొదటి శతాబ్దపు తోడేళ్ల దండయాత్రను ఉపయోగించుకుని ఏదో రూపకలంకారంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? వెళ్ళండి, సువార్త చెప్పండి. సువార్త చెప్పమన్నాను కదా అని ప్రతి దిక్కున నిలబడి చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు జాగ్రత్త. ఆ చెప్పేటప్పుడు మీకు కాస్తంత మెలకు లేకపోతే తోడేళ్ళు మిమ్మల్ని సీరేస్తాయి, మిమ్మల్ని ఇరికిస్తాయి, అవసరమైతే మిమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తే. ఏంటి ఆ తోడేళ్ళు అంటే 17 వచ్చిన డెఫినేషన్ ఇస్తున్నాడు, మనుషులను గూర్చి జాగ్రత్త పడండి. ఇప్పుడు చెప్పండి, తోడేళ్ళు అంటే ఎవరు? చెప్పండి. తోడేళ్ళు అంటే ఎవరు? మనుషులే. మనుషులంటే ఎవరు? తోడేళ్ళే. ఇప్పుడు ఈ తోడేళ్ల జాతి మధ్యకి, అంటే ఈ ప్రమాదకరమైన తోడేళ్ల మధ్యకి గొర్రెల్లా పోతున్నది ఎవరు? చెప్పాలి, మనమే. ఇప్పుడు చెప్పండి, తోడేళ్ల మధ్య మీరు సింహాలని అనలేదు. చెప్పండి, తోడేళ్ల మధ్య మళ్ళీ చెప్తున్నాను, మీరు భయంకరమైన దాడి చేసే జీవులను అనలేదు. మనం ఎవరు? చెప్పండి, గొర్రెలు. సింహం ఎప్పుడు ఆయనే, గుర్తుపెట్టుకోండి. యోధా గోత్రపు సింహం తరపున అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవారిగా మనం వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే తోడేళ్ళు, ఆ తోడేళ్ళు ఏం చేస్తాయి కిందికి చెప్తున్నాడు చూడండి. వీరిని అన్యజనులకు ఏం చెప్తాడట, వీరు మహాసభలకు అప్పగిస్తారట, సమాజ మందిరంలో మిమ్మల్ని కొరడాలతో కొడతారట, అవసరమైతే మనం చంపేస్తాం. శిష్యుడికి జరిగేది ఏంటంటే, ఒకటి సువార్త చెప్పాలి. ఈ సువార్త చెప్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, మీ విల్లి, మీ వాకిలి, మీ పొలము, మీ సంతానము ఇవి అభివృద్ధి పొందుతాయని చెప్పట్లేదంటే మరి ప్రమాదం జరుగుతుందని చెప్పారు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు వారిని వెంబడిస్తే ఏమొస్తుంది అంటే, మళ్ళీ చెప్తాను, యేసు ప్రభు వారిని వెంబడిస్తే ఏమొస్తుందంటే డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతాం. డేంజర్గా అంటే భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి పోతాం. ఈ నమ్ముకున్న తర్వాత నీ కడుపులో మధ్య కూడా కదలలేదంటే సంథింగ్ రాంగ్ అని చెప్తాను. నువ్వు ఈ నమ్ముకున్న తర్వాత నీకు ఏం అవ్వట్లేదు, నీకు ఎదిరింటోలు ఏమట్లేదు, పక్కింటోలు ఏమట్లేదు, అన్యులతో నీకు ఇబ్బంది రావట్లేదు, ఎవరితో నీకు ఇబ్బంది రావట్లేదంటే గుర్తుపెట్టుకో, రాజీ పడిపోయి బతుకుతున్నావు. నీకు అందరూ ఊరు వాడ చుట్టాలు అయిపోతున్నారు, అందరు నీకు ఊరు వాడ, అందరు నీకు స్నేహితులు అయిపోతున్నారు. అంటే నీ నమ్మకాల్లో కూడా వాళ్ళ నమ్మకాలు కలిపేస్తున్నావు, సార్వత్రిక అంటున్నావు, అదంటున్నావు, ఇదంటున్నావు. అంటే లాజికల్గా నువ్వు అయిపోయి తెలుసా, రాజీ పడి యేసుక్రీస్తు వారిని వెంబడిస్తే ఏం జరుగుతుంది చెప్పనా? ఆయన అన్నాడు, నన్ను వెంబడించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అతిపెద్ద ప్రమాదం ఏంటంటే డేంజర్.